హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం పర్పుల్ క్యాప్ ఎవరు గెలుస్తారు 2025 ఐపీఎల్లో ఆ విషయం మీద మాట్లాడుకోబోతున్నాం. చాలామంది కంటెండర్స్ ఉన్నారు. ఖచ్చితంగా బౌలర్సే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2025 ఐపీఎల్లో పిచ్చులన్నీ బ్యాటింగ్ పిచ్చులు తయారు చేసేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే క్రౌడ్ రావడానికి కానీ ఎంటర్టైన్మెంట్ అంటే 4లు 6లే కాబట్టి హై స్కోరింగ్ థ్రిల్లర్స్గా ఉంటేనే జనాల ఆదరణ అంతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని బ్యాటింగ్ పిచ్చులు ఉంటుంది. ఈ బ్యాటింగ్ పిచ్చుల పైన ఏ బౌలర్ అయితే బాగా రాణిస్తారో, ఏ టీంకి సంబంధించిన బౌలర్ అయితే బాగా రాణిస్తారో ఆ టీంకి గెలిచేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం పర్పుల్ క్యాప్ ఎవరు కొడతారో చూద్దాం, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి పతిరాణా సిఎస్కే నుంచి. ఎందుకంటే ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా తన స్లింగి యాక్షన్కి కొట్టడం అయితే కష్టం అవుద్ది. అందులో తను డెత్ వేస్తాడు. కానీ తనకి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి, అదే ప్రాబ్లం. బట్ తను ఎన్ని మ్యాచ్లు ఆడతాడో చూడాలి. ఇక సిఎస్కే ఫ్యాన్స్కి అయితే కొంచెం ఇది డిసప్పాయింట్. తను కానీ ఎక్కువ మ్యాచెస్ ఆడుకుంటే, తను కానీ మ్యాచెస్ అన్నీ కానీ ఆడితే సింగిల్ హ్యాండ్తో అయితే పర్పుల్ క్యాప్ గెలిచేస్తాడు. అది సిఎస్కే కూడా బూస్ట్ అవుతుంది. ఇక సిఎస్కేలో ఇంకెవరైనా ఉన్నారంటే నాకు రవిచంద్రన్ అశ్విన్ అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్ పిచ్చుల పైన ఎక్కువ చెన్నైలో ఆడతారు కాబట్టి చెన్నైలో అశ్విన్కి తెలిసిన కంటే ఇంకెవరికి తెలియదు. 7 మ్యాచ్లు అక్కడే ఆడతాడు. అవే మ్యాచెస్ లైక్ లక్నో పిచ్ పైన, ఢిల్లీ పిచ్ పైన కూడా స్పిన్ పిచ్చెస్ ఉంటాయి కాబట్టి తనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అశ్విన్ కూడా గెలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఇంకో టీంకి వెళ్ళిపోతే పంజాబ్ నుంచి అయితే చేహల్, హర్షదీప్, వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది. హర్షదీప్ డెత్ పక్కాగా యార్కర్లు వేస్తాడు. బట్ హర్షదీప్ని కానీ సీ ఆఫ్ చేసి ఆడితే మటుకు బ్యాట్స్మెన్స్ కష్టం. కానీ తను కానీ అటాక్ చేసి రన్స్ కొట్టాలని మటుకు పక్కాగా వికెట్లు వస్తాయి. అలాగే చేహల్ గురించి పక్కాగా మాట్లాడుకోవాలి. చేహల్ తన మాస్టర్ మైండ్, తన చెస్ మైండ్తో ఈజీగా గుగ్లీస్ కానీ తను ఖచ్చితంగా టీంలోకి రావాలన్నా ఆ 2026 T20 వరల్డ్ కప్లో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ చాలా మంచి, వరుణ్ చక్రవర్తి, ఇంత కాంపిటీషన్ బీభత్సంగా ఉంది స్పిన్ డిపార్ట్మెంట్ నుంచి. అక్షర్ పటేల్ ఆల్రౌండర్, ఇంత బీభత్సమైన కాంపిటీషన్ ఉంది స్పిన్ డిపార్ట్మెంట్ నుంచి. దీన్ని తట్టుకోవాలంటే మటుకు ఖచ్చితంగా యుజ్వేంద్ర చహల్ ఇంతకుముందు సీజన్లో చేశాడు, దానికి మించి చేయాలి. అలాగే తన పర్పుల్ క్యాప్ కూడా కొట్టాలి. ఇక కేకేఆర్కి వెళ్ళిపోదాం. హర్షిత్ రాణా లాస్ట్ టైము ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు మన SRH మ్యాచ్తో. ఆ మ్యాచ్లో తను లాస్ట్ బాల్కి 5 డిఫెండ్ చేయాలన్నప్పుడు స్లోవర్ బాల్స్, అలాగే తన పేసు ఉంది, స్లోవర్ బాల్స్ ఉన్నాయి కాబట్టి వికెట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందులో తనని ఖచ్చితంగా ఈ లాస్ట్ టైం స్టార్క్ మంచి బౌలర్ ఉన్నారు వాళ్ళకి. ఈసారి కొంచెం బౌలింగ్ కూడా తగ్గింది కాబట్టి ఖచ్చితంగా హర్షిత్ రాణాని వాళ్ళు మెయిన్ డెత్ బౌలర్గా కూడా వాడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి హర్షిత్ రాణా ఛాన్స్ ఉంది. ఇక మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉంది కానీ బట్ అంత రిస్క్ చేయరేమో మిడిల్ ఆర్డర్లో చక్రవర్తి బౌలింగ్లో అనిపిస్తుంది నాకు ఈసారి. ఎందుకంటే ఈసారి మంచి హైప్లో ఉన్నాడు కదా చక్రవర్తి, ఫామ్లో ఉన్నాడు కదా. బట్ తను రొటేట్ చేసుకునే గేమే ఆడతారనిపిస్తుంది. బట్ అవతల నరైన్ కానీ అటాక్ చేస్తే నరైన్కి రావచ్చు. బట్ ఇద్దరిలో ఒకరిని అటాక్ చేయాలి కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. బట్ కష్టమే చక్రవర్తి అయితే. బట్ ఛాన్స్ ఉన్నాయి, కంటెండర్ లిస్ట్లో ఉండొచ్చు. కానీ ఆ పర్పుల్ క్యాప్ అయితే కష్టమే అనిపిస్తుంది. బట్ హర్షిత్ రాణాకి ఛాన్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ టీం సన్ రైజర్స్కి వెళ్ళిపోదాం. సన్ రైజర్స్లో పర్పుల్ పటేల్ ఉన్న హర్షల్ పటేల్. బట్ హర్షల్ పటేల్ రన్స్ లీక్ చేస్తాడు ఎక్కువగా. ఆ రన్స్ లీక్ చేసిన టైంలో మనోళ్ళు కానీ వేరే ప్లేయర్ లైక్ జయదేవ్ ఉనత్కట్ని కానీ కొత్త బౌలర్ని ట్రై చేస్తే 1 or 2 మ్యాచెస్ పర్పుల్ పటేల్ కానీ వికెట్లు పడుకుంటే పక్కన పెడతారేమో. అక్కడ 14 మ్యాచ్లు ఆడేమో హర్షల్ పటేల్ అనిపిస్తుంది. కమిన్స్ ఉన్నా కూడా కమిన్స్ డెత్ కాకుండా షమీని, పర్పుల్ పటేల్ని డెత్ ట్రై చేసి కమిన్స్ ముందే మిడిల్ ఓవర్లోనే టైట్ చేస్తాడనిపిస్తుంది. షమీకి ఛాన్స్ ఉంది. బట్ షమీ ఫిట్నెస్ కూడా ప్రాబ్లం ఉంది. మన ఛాంపియన్స్ ట్రోఫీలోనే కొంచెం అన్ని మ్యాచ్లు ఆడినా కూడా పూర్తిగా కొన్ని ఓవర్స్ వేసి బ్రేక్స్ తీసుకుంటా ఉన్నాడు కాబట్టి షమీకి కూడా కొంచెం కష్టమే. బట్ షమీ కానీ ఫిట్నెస్ ఉందా, పక్కాగా షమీ కొట్టేస్తాడు. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోతాం. జస్ప్రీత్ బుమ్రా కానీ అన్ని మ్యాచ్లు ఆడుంటే ఛాన్సెస్ ఉండేది. బట్ ఇప్పుడు బుమ్రా లేడు, ఆ లెజెండ్ బుమ్రా లేడు కాబట్టి బోల్ట్, శాంట్నర్, దీపక్ చాహర్ కంటే కూడా శాంట్నర్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే శాంట్నర్ చాలా క్లవర్గా, చాలా ఖచ్చితంగా వేస్తాడు. అలాగే తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో మాయ చేస్తాడు అనుకుంటున్నా ఈసారి. ముంబైకి వెళ్ళాడు. ముంబైలో స్పిన్నర్లు కూడా పెద్ద వాళ్ళు బై చేసిన అల్లా గజన్ఫర్ కూడా ఇంజురీ కారణంగా వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లో ముజీబ్ వచ్చాడు కాబట్టి సో శాంట్నర్ ట్రై చేస్తారు. శాంట్నర్కి వికెట్లు పడుతుంది. బోల్ట్ కూడా పవర్ ప్లేలో వికెట్లు ఇచ్చినా డెత్లో కానీ వికెట్లు ఇస్తే బోల్ట్కే ఛాన్స్ ఉంది. ఇక మనం గుజరాత్ టైటన్స్కి వెళ్ళిపోతాం. గుజరాత్ టైటన్స్లో అయితే సిరాజ్, రబాడా ఉన్నా కూడా నాకు ఈసారి సిరాజ్ మీద చాలా నమ్మకం ఉంది. సిరాజ్ ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తాడు. సిరాజ్ ఈజ్ ఎ ఫైటర్, ఈజ్ ఎ డిఎస్పీ, బట్ ఫైటర్, ఖచ్చితంగా సిరాజ్ ఫైటర్. ఎందుకంటే సిరాజ్ మన వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు, రన్స్ ఇస్తాడని. ఆర్సీబీ వాళ్ళు కూడా రన్స్ లీక్ చేస్తాడని వదులుకున్నారు. బట్ సిరాజ్ ఖచ్చితంగా కంబ్యాక్ చేసి ఈసారి పర్పుల్ క్యాప్ కొడతాడని నాకైతే అనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్కి యూజ్ అవుతాడని. డెత్ కూడా వేస్తే పక్కా
తను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని అయితే చూద్దాం. బట్ సిరాజ్ని ఇక మనం ఇంకొక టీంలోకి వెళ్ళిపోదాం. లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ టీంలో ఫాస్ట్ బౌలర్స్ ఉన్నా కూడా వీళ్ళకి ఇంజురీస్ ఎక్కువ ఉన్నాయి. మయాంక్ యాదవ్కి, మోషిన్ ఖాన్కి ఇంజురీస్ కానీ లేకుండా ఉంటే ఖచ్చితంగా మయాంక్ యాదవ్కి ఛాన్స్ ఉండేది. బట్ ఇంజురీస్ ఉండడం వల్ల అందులో లక్నో పిచ్ స్పిన్ కనుకొస్తుంది కాబట్టి రవి బిష్నాయ్ అయితే కంటెండర్ లిస్ట్లో ఉండొచ్చు ఆబ్వియస్గా. ఈ వీడియోని ఇంతవరకు మీరు కానీ చూసినట్టయితే మీకు కానీ ఖచ్చితంగా నచ్చుంటుంది. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ లిస్ట్ అయితే కూడా కామెంట్ చేయండి. మనం మిగతా ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఈ లిస్ట్లో ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో ఇన్కంప్లీట్ అవ్వదు. ఆర్సీబీలో వచ్చేసి భువనేశ్వర్ కుమార్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భువనేశ్వర్కి బాల్ స్వింగ్ అయిందా ఎవ్వరు ఆపలేరు. బట్ డెత్లో ఎలా వేస్తాడు భువనేశ్వర్ అనేది చూడాలి మనం. అలాగే రషిక్ ఉన్నాడు, యంగ్ బౌలర్. తనకు కానీ ఛాన్స్ ఇస్తే ఈసారి తన ఆరెంజ్ క్యాప్ కొడతాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడు భువనేశ్వర్ ఎస్డేల్ కాకుండా రషిక్ని కానీ కూడా ట్రై చేస్తే రషిక్ కొట్టే ఛాన్స్ ఉన్నాయి. బట్ భువీ కానీ డెత్లో కానీ క్లిక్ అయ్యాడా, నథింగ్ లైక్ ఇట్. అంతే ఆర్సీబీ ఫ్యాన్స్కి హ్యాపీ. అలాగే భువనేశ్వర్కి కూడా వికెట్లు వస్తాయి. ఇక మనం నెక్స్ట్ ఆర్ఆర్ టీంకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్లో అయితే ఆర్చర్, హసరంగ అయితే గుగ్లీస్ ఖచ్చితంగా వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్చర్ కంటే కూడా హసరంగ అయితే పర్పుల్ క్యాప్ కొట్టే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక లాస్ట్ టీము ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్లో అయితే చాలా మంచి బౌలర్లు ఉన్నారు. స్టార్క్, ముఖేష్, మోహిత్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. ముఖేష్ లాస్ట్ టైము వైడ్ లైన్ యార్కర్స్ అయితే అద్భుతంగా వేసాడు. బట్ ఈసారి వైడ్ లైన్ యార్కర్స్తో పాటు తను కానీ పర్ఫెక్ట్ స్టంప్ టు స్టంప్ యార్కర్స్ వేసాడా, ఖచ్చితంగా ఈసారి ముఖేష్ కూడా పర్పుల్ క్యాప్ కొట్టేదానికి ఛాన్స్ ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఏ విధంగా వేసాడో మనకు తెలుసు. అక్షర్ పటేల్ కానీ ఖచ్చితంగా టైట్ లైన్స్ కానీ వేస్తే కుల్దీప్ యాదవ్కి వికెట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎవరైతే పర్పుల్ క్యాప్ కొడతారో టాప్ 5 నా చెప్పేస్తాను. అలాగే మీది ఏదైనా లిస్టును కూడా కామెంట్ చేయండి. సో ఆ టాప్ 5 కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఆర్సీబీ నుంచి అయితే రషిక్, జీటీ నుంచి అయితే సిరాజు, ఖచ్చితంగా మన తెలుగు కొట్టాలి సిరాజ్ ఈసారి. ముంబై నుంచి అయితే బోల్టు, ఆర్ఆర్ నుంచి అయితే హసరంగా, కేకేఆర్ నుంచి హర్షిత్ రాణా కానీ పర్పుల్ క్యాప్ కొట్టినా కూడా మన టీం డే యూజ్ అవుతుంది. తను కూడా కొంచెం బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ఒక ఆల్రౌండర్ కూడా ప్లేస్తో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ వీళ్ళు నా టాప్ 5 పర్పుల్ క్యాప్ కొట్టారనుకుంటున్నా. వీళ్ళ 5గురిలోనే మీరు ఎవరనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.